హాయ్ అండి, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. ఈరోజు నేనైతే మన కాకినాడలో రాయల్ పార్క్ పక్కన ఉన్న SRMT ఫంక్షన్ హాల్లో జేకామ్ బిజినెస్ ఎక్స్పో అయితే జరుగుతుంది. ఇది November 7, 8, 9 డేట్స్లో జరుగుతుంది. నేనైతే ఈరోజు ఫైనల్ డే వెళ్తున్నా. నేనేం ఎక్స్పో చేశాను అన్నది మీకైతే వీడియోలో చూపించబోతున్నా, రండి చూద్దాం. ఎంట్రన్స్లోనే ఇక్కడైతే చాలా పెద్ద హోర్డింగ్ అయితే పెట్టారు. మనం ఇక్కడ ఒక 2-3 పిక్స్ తీసి లోపలికి వెళ్ళిపోదాం పదండి. నేనైతే లోపలికైతే ఇప్పుడే వచ్చాను. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఈ బిజినెస్ ఎక్స్పో అనేది విజిట్ చేయడం. ఇక్కడ నేనేం చూశాను అన్నది మీకు చూపిస్తాను పదండి. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. అందరూ నేను కెమెరా పట్టుకొని అలా వీడియో తీస్తుంటే ఏంట్రా అన్నట్టు చూస్తున్నారు. అయినా సరే మనం ఏం విజిట్ చేసామో అదే నేను చూపిస్తా. నేనైతే అలా వీడియో తీసుకుంటూ ఫ్రంట్కి అయితే వెళ్ళి బ్యాక్ సైడ్ చూస్తే మా హస్బెండ్ కనిపించబోయేసరికి బ్యాక్ వచ్చి చూస్తే మా హస్బెండ్ ఇక్కడ కెమెరా స్టాల్ దగ్గర అయితే కెమెరాస్ లేటెస్ట్ విజన్స్ అన్నీ విజిట్ చేస్తున్నాడు. అసలు ఏకేం బాగుంది, ఏది ఏంటి, లేటెస్ట్ వర్షన్ ఏంటి అని ప్రతిదీ చూస్తున్నాడు. ఇక్కడ అలాగే ఆ కెమెరాతో నాకైతే చిన్న వీడియో కూడా తీశాడు. అది కూడా నేను మీకు చూపిస్తున్నా. అక్కడ కెమెరాలో తీసిన పిక్స్ అయితే నాకు పంపిస్తారని మా హస్బెండ్ అడిగితే అవేమీ పంపించరు అనేసరికి సర్లే కదా అని ముందుకు వస్తే నాకు ఈ కేదార్ డ్రై ఫ్రూట్స్ వాళ్ళు నాకైతే ఒక ఫ్రీ శాంపుల్ ఇచ్చారు. దాంతోపాటు వాళ్ళు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు. ఇదైతే మన మెయిన్ రోడ్ మసీద్ సెంటర్ దగ్గర అయితే ఉంటుందంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయమన్నారు. నేనైతే వెళ్ళి విజిట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఈ స్వీట్ స్టాల్ తర్వాత అలా ఇంకా ఫ్రంట్కి వెళ్ళాక నాకు ఇక్కడైతే శ్రీ సొల్యూషన్స్ అయితే కనిపించి ఇక్కడ సిస్టమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నాకు నా ఫ్యూచర్కి సంబంధించిన ఒక ల్యాప్టాప్ కోసం అడిగితే వాళ్ళ విజిటింగ్ కార్డు అయితే ఇచ్చి నన్ను విజిట్ చేయమన్నారు. నేనైతే దీని గురించి కూడా ఒక బ్లాగ్ అయితే మళ్ళీ చేస్తాను. ఇక్కడ నాకైతే ఐశ్వర్య వారాహి మోటార్స్ అయితే కనిపించింది. దీంట్లో స్కూటీస్ అయితే చాలా నచ్చాయి నాకు. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ ఎలక్ట్రికల్ స్కూటీస్. ఇవి వచ్చేసి 1,30,000 పడింది. ఇది ఫుల్ ఛార్జ్ పెడితే 110 కిలోమీటర్స్ అయితే తిరుగుతుంది. దీని బ్యాటరీ వారంటీ వచ్చేసి మనకైతే 3 years ఇచ్చారు. మీరు ఎవరైనా ఎప్పుడైనా స్కూటీ తీసుకోవాలనుకుంటే ఈ ఐశ్వర్య వారాహి మోటార్స్ని అయితే విజిట్ చేయండి. ఇక్కడైతే ఫర్నిచర్ గ్యాలరీ అయితే కనిపించింది. ఇది నడకుదురు, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటుంది. ఇక్కడ ఈ సోఫా చూసారా ఎంత స్మూత్గా ఉందో. అలాగే దీని ప్రైస్ కూడా సేమ్ ఉందనుకోండి. ఈ మంచం అయితే నాకు చాలా బాగా నచ్చింది. విలేజ్ థీమ్లో పాతకాలపు మంచంలాగా బాగుంది. ఈ డైనింగ్ టేబుల్ కూడా చాలా అయితే బాగుంది. శ్రీరస్తు సిల్వర్స్ వాళ్ళు అయితే నాకైతే ఇక్కడ ఒక సిల్వర్ బ్రాస్లెట్ మ్యాగ్నెటిక్ అంట. నాకు ఇది చాలా బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది. చాలా ఎక్కువ కూడా ఉన్నాయి. గర్ల్స్కి బాయ్స్కి కావాల్సిన బాయ్స్కి అయితే బ్రాస్లెట్స్, సిల్వర్ చైన్స్, గర్ల్స్కి కూడా సింపుల్ చైన్స్ కూడా స్టార్టింగే 1,500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నాకైతే వీళ్ళ షాప్ అడ్రస్ కూడా చెప్పారు. నేనైతే వెళ్ళి విజిట్ చేస్తాను. నేను ఈ ఎక్స్పో అంతా విజిట్ చేసిన తర్వాత నాకు బయట అయితే ఫుడ్ స్టాల్స్ అయితే కనిపించాయి. నేను ఫుడ్ తినకపోవడానికి గల కారణం ఆల్రెడీ ఫంక్షన్కి వెళ్ళి ఫుల్గా తినేసి వచ్చా. లేదంటే తెలుసు కదా మనం ఫుడ్ చూసేసరికి అస్సలు ఆగం కదా. సో ఇదండి మ్యాటర్. నేను ఈరోజు అయితే జేకామ్ బిజినెస్ ఎక్స్పో అయితే ఇంతటితో ఈ బ్లాగ్లో ఎండ్ అవుతుంది. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పావని వ్లాగ్స్. థ్యాంక్ యూ.